అందరికీ నమస్కారం అండి. నేను మీ జగదీష్ టెంకాయల. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీకి మరింత డ్యామేజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారనుకుంటా. ఆమెని కాంగ్రెస్ పార్టీ ఏ ముహూర్తాన్ని తీసుకున్నారు, డే 1 నుంచి ఆమె చేస్తున్న ప్రతిదీ విమర్శలు మూటగట్టుకుంటున్నారు. రీసెంట్గా ఆమె హిందువుల ఆగ్రహానికి లోనయ్యారు. విషయంలోకి వెళ్తే టీటీడీ వాళ్ళు దళిత వాడల్లో 50 గొళ్ళని కట్టాలని నిర్ణయించుకున్నారు. సో ఈ విషయం మీద కాంగ్రెస్ పార్టీ నుంచి అధ్యక్షురాలుగా స్పందించిన షర్మిల గారు దీని మీద చాలా తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. దీన్ని అలాగే దళిత వాడల్లో ఉన్న బీసీ హాస్టల్స్లో ఉన్న వాష్రూమ్స్కి నింటిపెట్టి మాట్లాడడంతో ఆమె హిందువుల ఆగ్రహానికి లోనవ్వాల్సి వచ్చింది. అయితే ఈ కామెంట్స్ మీద ఆమె ఇప్పటిదాకా వివరణ ఇవ్వలేదు. ఒక పక్క తను చేసిన కామెంట్స్కి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణలో ఉన్న విశ్వ హిందూ పరిషత్ సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన సేవలు మర్చిపోలేనివి. అలాగే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీకి ఏదో మైలేజ్ తీసుకొస్తారని చెప్పేసి వాళ్ళు అధ్యక్షురాలు పదవిస్తే ఏమో నోటు దురుసుతోటి తీవ్ర విమర్శలతోటి విరుచుకుపడి కాంగ్రెస్ పార్టీకి మరింత నష్టాన్ని చేకూరుస్తున్నారు. సో దీని మీద స్పందించిన అధిష్టానం ఆమెకి తీవ్ర స్థాయిలో చొరకలు అంటించినట్టు మనకు వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా షర్మిల గారు హిందూ దేవాలయాల్ని టార్గెట్ చేసి మాట్లాడడం అనేది ముమ్మాటికి తప్పే. ఆమె ఒక మతాన్ని ఆచరిస్తున్నప్పుడు, ఆ మతాన్ని స్వీకరించినప్పుడు ఆ మతం గురించి ఆమె ప్రచారం చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు, ఎందుకంటే అది వాళ్ళ హక్కు కాబట్టి. కానీ హిందూ మతాన్ని టార్గెట్ చేసుకుంటే విమర్శలు చేయడం అనేది అది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఈ పరిణామాలు ఇంకా ఎంత దూరం వెళ్తాయో చూడాలి. భవిష్యత్తులో షర్మిల గారు దీని మీద హిందువులకి క్షమాపణ చెప్తారా లేదా అనేది కాలమే సమాధానం చెప్తుంది. థ్యాంక్ యూ.